నమస్తే. తిరుపతి తిరుమల అనగానే ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక వైభవం కలిగిన స్థలం. దాదాపు ఈ తిరుమలేశుని చరిత్ర 3000 సంవత్సరాలు పైబడినది. అంతే సమానమైన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ప్రతి ఏటా 7 రోజులు జాతర జరుగుతుంది ఇక్కడ. దీనికి సంబంధించి శ్రీ పేట శ్రీనివాసులు రెడ్డి గారు తిరుపతి గంగ జాతర అనేసి ఒక గ్రంథాన్ని 1995లో ప్రచురణ చేయడం జరిగింది. ఈ గ్రంథం ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వారిచే 1994 రామరాజు జానపద విజ్ఞాన అవార్డు పొందిన గ్రంథం. ఇక్కడ ఏమిటంటే రచయిత శ్రీ పేట శ్రీనివాసులు రెడ్డి గారు 1992లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్ట అధ్యాపకునిగా చేరి 2007లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. డీన్గా వివిధ విద్యాలయాలకు పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా సభ్యులుగా పనిచేశారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ వ్యవహరించారు. ఈ ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి గారు ఈ రోజు మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో దాదాపు ఈ 3000 సంవత్సరాల పైబడిన ఈ తిరుపతి గంగ జాతర, ఆ తర్వాత ప్రపంచంలో నాగరికతలకు సంబంధించి ఎట్లెట్లా ఈ నాగరికత పరిడి వెళ్ళింది, ఎట్లెట్లా ఈ గంగ జాతర మొదలయ్యింది, ఆ తర్వాత ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నది, అన్ని విషయాలు ఒక సంక్షిప్తంగా మనకు ఇవ్వడం జరిగింది. ఈ తిరుపతి గంగ జాతర గ్రంథాన్ని ఆంగ్లంలో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా అది విడుదల కాలేదు, మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో పూర్తిగా ఈ గంగ జాతరకు సంబంధించి సంక్షిప్తంగా అన్ని అంశాలు చెప్పడం జరిగింది. పూర్తిగా వీక్షించగలరు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు తెలుగు అకాడమీకి డైరెక్టర్గా పనిచేసిన శ్రీ పేట శ్రీనివాసరెడ్డి గారితో చిన్న ఇంటర్వ్యూ ఇది. తిరుమల చరిత్ర, తిరుపతి చరిత్ర, ఆ తర్వాత గంగ జాతర మీద, ఈ చుట్టూ పరిధిలో చాలా వాటి మీద విస్తృతంగా పరిశోధనలు చేసి బుక్స్ కూడా రాసిన గొప్ప రచయిత వీరు. సార్, మాకు ఈ గంగ జాతర ఇప్పుడు 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గంగ జాతర జరుగుతున్నది. దాని గురించి మాకు ఒక సందేశం ఇవ్వండి సార్. అసలు ఏమిటి, ఎలా మొదలైంది, ఇది ఏ సంవత్సరం నుంచి మొదలైంది, ఎంత చరిత్ర ఉంది దీనికి అనే వాటి గురించి చిన్న. దక్షిణ భారతదేశంలో జాతరలో కల్లా పెద్ద జాతర తిరుపతి గంగ జాతర. నిజానికి దక్షిణ భారతదేశం ఇంత పెద్ద జాతర జరగదు. మీరు అనొచ్చు సమ్మక్క సారక జాతర ఉంది కదా అని. అది 2 ఏళ్ళకి ఒకసారి మాత్రం జరుగుతుంది. దాని విధానం వేరు. కానీ తిరుపతి గంగ జాతర ఎంతో వైవిధ్యభరితమైంది. ఎందుకంటే ఇక్కడ వేషాలు వేయడం, బూతులు తిట్టడం, ఇవన్నీ మిగతా జాతరలో లేదు. కాబట్టి దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది ఇది. వేషాలు, బూతులు వేయడమే కాకుండా తర్వాత బలులు, తర్వాత భారీ ఎత్తున ఇక్కడ జాతర జరగడం అనేది దక్షిణ భారతదేశంలో మనం ఎక్కడ చూడలేం. దీనికి కారణం ఏమిరా అంటే దీని మదర్ గాడెస్ వర్షిప్ అని చెప్పొచ్చు. మనం ఒకప్పట్లో సింధు నది నాగరికత మంది, అంటే హరప్ప మొహంజదారో నాగరికతల్లో, ఈ ప్రపంచంలో గొప్ప నాగరికతల్లో హరప్ప మొహంజదారో నాగరికత ప్రముఖమైంది. నిజం చెప్పాలంటే బాబిలోనియా, మెసొపొటేమియా, గ్రీకు, ఈజిప్టు, చైనా, జర్మన్ నాగరికతలకు ఏమాత్రం తీసిపోని గొప్ప నాగరికత మన సింధు నది నాగరికత. ఒకప్పట్లో మనమంతా ద్రావిడులం. మనం ఇప్పుడు కూడా ద్రావిడమే. అంటే ఒకప్పుడు మనం ఎక్కడున్నామంటే హరప్ప మొహంజదారో మహానగరాల్లో మనం ఉన్నాం. ఈ ఆర్యులు యుద్ధోపు జీవులు. వీళ్ళు ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి గుర్రాల మీద ఆవులు మేపుకోవడానికి వచ్చి మన మీద వాళ్ళు దండయాత్రలు చేశారు. ఆ దండయాత్రలకి మనం తట్టుకోలేక మనం మెల్లమెల్లగా సింధు నుంచి హిందూ వచ్చింది. ఇండస్ వ్యాలీలో సింధు నది పారుతుంది కాబట్టి ఇండస్ వ్యాలీ నుంచి ఇండియా వచ్చింది. కాబట్టి మనం ఒకప్పుడు అక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో మనం ఉన్నాం. మెల్లిమెల్లిగా మనం వాళ్ళతో జీవించడం చాలా కష్టంగా ఉండి, వాళ్ళు యుద్ధోపు జీవులు కాబట్టి వాళ్ళతో మనం శాంతి కాముకులు మనం. అందుకని మెల్లిమెల్లిగా దక్షిణ భారతదేశం వచ్చి స్థిరపడ్డాం. హరప్ప మొహంజదారో నాగరికతల్లో తవ్వకాల్లో బయటపడిన కొన్ని సీల్స్, అంటే ముద్రికలను కానీ పరిశీలిస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తుంది. అక్కడ స్త్రీని భూమితో సమానంగా భావిస్తారు. అదేవిధంగా భూమిని కూడా స్త్రీతో సమానంగా భావిస్తారు. భూమి మీద విత్తనాలు పడి ఏ విధంగా నీళ్ళతో మొలకెత్తుతుందో, స్త్రీ కూడా పురుష వీర్యంతో స్త్రీ కూడా సఫలత, అంటే ఫెర్టిలిటీ చెందుతుందని ఆనాటి మానవులు భావించడం వల్ల తల్లిని పూజించడం ఆచారం. అందుకే భూమిని భూమాత అంటున్నారు.
మన తల్లి దేవత మదర్ గాడెస్ వర్షిప్ అనేది ఒకటి వచ్చింది. అక్కడి నుంచి మనం వచ్చినా కూడా ఇక్కడ కూడా ఈ మదర్ గాడెస్ వర్షిప్ ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. అంటే తల్లిని పూజించే ఆచారం ప్రపంచంలో ఎక్కడా లేదు. స్త్రీని తల్లిని పూజించే ఆచారం ఒక్క మన ద్రావిడ సంస్కృతిలోనే మనం చూడొచ్చు. ప్రపంచ నాగరికతలో ఎక్కడా కూడా లేదు. ఒక స్త్రీని ఒక బిడ్డలకనే యంత్రంగానే అనే చాలా మతాలు భావించినారు, కానీ ఆ స్త్రీని ముఖం కూడా బయట చూపించడానికి వీలు లేకుండా కొన్ని నాగరికతల్లో మనం చూడొచ్చు, కొన్ని మతాల్లో. కానీ మనది అట్ట కాదు. స్త్రీ పేరుగానే మనకు పిల్లల పేరు కూడా ఒకప్పట్లో గుర్తింపు. గౌతమి పుత్ర శాతకర్ణి, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు కూడా తల్లి ద్వారానే మనకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు కూడా కేరళ ఈ ప్రాంతంలో ఎంత మనమంతా ద్రావిడలం, మన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఇట్లా ఒక 24 భాషలు మన ద్రావిడ భాషలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా కేరళలో మాతృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు మనం చూడొచ్చు. కాబట్టి అక్కడి నుంచి మనం వచ్చినా కూడా మనం తల్లిని జాతరల రూపంలో ప్రతి సంవత్సరం మనం కొలవడం మొదలుపెట్టాం. అయితే ఆర్యులు వచ్చిన దానివల్ల వాళ్ళ దేవుళ్ళు మన దేవుళ్ళుగా, మన దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళుగా మారిపోయారు. మనం తల్లిని పూజిస్తాం కాబట్టి, అమ్మని పూజిస్తాం కాబట్టి మా అని ఉమాగా చేసుకున్నారు. సియా అనే జానపద దేవుడిని శివుడిగా మార్చుకున్నారు. మయాన్ అనే జానపద దేవుడిని విష్ణువుగా మార్చుకున్నారు. అదేవిధంగా మన మురుగన్ అంటే ఆయన ఎప్పుడు ఆటవిక దేవుడు, కొండల మీదే ఉంటాడు. ఆయన కుమారస్వామిగా, సుబ్రహ్మణ్య స్వామిగా చేసేసి వాళ్ళు దేవతలు సైన్యాధ్యక్షం చేశారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ దేవతలు మన దేవతలుగా, మన దేవతలు వాళ్ళ దేవతలుగా మనం రూపాంతరం మన దేవతలు చెందడం జరిగింది. వాళ్ళ పండుగలు మన పండుగలు చేసుకుంటున్నాం. మన జాతరలు అంటే మన కాళీ, ఇవన్నీ కూడా నార్త్ ఇండియా వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు. సరే, ఇది తిరుపతిలో ఎందుకు ఉంది ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా తిరుపతిలో గంగా జాతర అనేది మనకు క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచే ఉన్నట్టు మనం భావించవచ్చు. ఎందుకంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో తిరుపతిని పుల్లి అనే రాజు, తెలుగు రాజు పరిపాలించినాడు. ఆయన పేరుతోనే కొండకు కూడా పేరు ఉండేది ఆ రోజులో. పుల్లి కుండ్రం అంటే కొండ. పుల్లి అనే అతని కొండ. కపిలతీర్థం ముందర కొండ కింద పల్లె ఉండేది. అక్కడే ఆయన కోట కట్టుకున్నాడు. కాబట్టి కోటూరు, కొత్తూరు అయింది. ఆ కొత్తూరుకు ఉప ఊరుగా, విస్తరణ ఊరుగా తిరుపతి అయింది. ఎందుకంటే ఇక్కడ గోవిందరాజస్వామి మొట్టమొదట ఉన్నాడు అనేది రాంగ్ కాన్సెప్ట్. గోవిందరాజస్వామి కన్నా ముందు రుక్మిణి సత్యభామ సమేత పారిసాధ్య ఆలయం ఉంది. గుడికి నేరుగా అంటే గోపురాలకు నేరుగా ఎవరుంటారో వాళ్ళే ప్రధాన దేవుళ్ళు. తర్వాత 3వ కులతుంగ చోళుడు గోవిందరాజస్వామిని చిదంబరంలో సముద్రంలో పారేస్తే మళ్ళీ దాన్ని తిరుపతి తీసుకొచ్చి ఈ పార్థసారథి ఆలయానికి ఉత్తరం వైపు మండపాల నుంచి గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అలా గోవిందరాజస్వామి వచ్చి తర్వాత ఇది గోవిందరాజపట్నంగా, గోవిందరాజపేటగా శాసనంలో మనం చూడొచ్చు. అదేవిధంగా అంతకుముందు పార్థసారథిపేటగా కూడా ఇది చలామణిలో ఉండేది. తిరుపతిలో ఒకప్పట్లో నాదముని అగ్రహారం ఉండేది. ఇప్పుడు నాదముని వీధి అయింది. అది కూడా 1596లో అది నిర్మించబడింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు అంటే ఆ కొత్తూరుకి అంటే ఇప్పుడు కాజీ కాలనీ, రామచంద్ర నగర్ ఉంది, దానికి కూడా సరిహద్దులో ఉండడం, తిరుపతికి సరిహద్దుల్లో ఉండడం వల్ల ఈ గంగమ్మ బాగా ప్రాశస్తించింది. అప్పటి నుంచే ఈ పూజలు పురస్కారాలు జరిగినట్టు మనకు తెలుస్తుంది. మనం దాదాపు ఒక 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు మన ఈ మధ్య తవ్వినప్పుడు కూడా శిల్పాలన్నీ కూడా గంగమ్మ గుడిలో దొరికినాయి. అంటే దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఈమె కొలవబడుతోంది. ఈమె సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా భావిస్తారు. అంటే కృష్ణుడికి గంగ చెల్లెలు కాబట్టి ఈమెను కూడా కొండ మీద ఉండే వెంకటేశ్వర స్వామి కూడా కృష్ణుడికి మారుగా భావిస్తారు. కాబట్టి కృష్ణుడే తర్వాత వెంకటేశ్వర స్వామిగా వెలిసినాడని, యశోద ఒక పెళ్లి కూడా కృష్ణుడి పెళ్లి చూడకపోతే ఆమె బాధపడితే, నాయన నేను ఒక పెళ్లి కూడా చూడలేదు నీదంటే, నువ్వు ఒకరి మాతగా అవతరిస్తావు, నేను వెంకటేశ్వర స్వామిగా వస్తాను, నా పెళ్లి నువ్వే దగ్గర నుంచి చేయిస్తావమ్మా అని చెప్పడం వల్ల ఆమె వరహస్వామి ఆయన కొండకు వెళ్ళడం, గాయపడి కొండకు వెళ్ళడం, అక్కడ ఆమె వరహస్వామిని అనుమతి తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి నివాసం ఏర్పరచడం, అందులో ఒప్పందంలో భాగంగా మొదటి పూజలు, మొదటి నైవేద్యాలు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి. అందుకే ఇప్పుడు చాలా మంది వరహ క్షేత్రంగానే మన పురాణాలు చెప్తుంటాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆయనకైనాకనే నైవేద్యాలు పూజలు అయినాకనే వెంకటేశ్వర స్వామికి ఇప్పటికీ చేసే అలవాటు ఉంది. సరే, అందుకని వెంకటేశ్వర స్వామి కృష్ణావతారంగా, సాక్షాత్ కృష్ణావతారంగా భావించడం వల్ల తిరుపతిలో ఉండే గంగమ్మ కూడా ఆయన సోదరిగా భావించడము జరుగుతోంది. అసలు ఇంకొక కథ కూడా ఉంటుంది. అందరికీ ఈ మనకు శేషాచలపతికి పేరూరమ్మ అంటే ఒకల మాత, పేరూరులో ఉంది కాబట్టి ఒకల మాత, ఆమె 7 సంతానమని, పెద్దోహబులన్న, చెల్లోహబులన్న, పెంచల నరసింహ, కదిలి నరసింహ, ఇట్లా అందరూ పేర్లు చెప్పుకుంటూ గోవిందరాజ స్వామి అందరికన్నా చిన్నవాడు,
వాడు వెంకటేశ్వర స్వామి అంటే 7వ వాడు వెంకటేశ్వర స్వామి. అందరికి మంచి ప్రదేశాలు దొరికితే గంగమ్మకు వెంకటేశ్వర స్వామికి దొరకలేదు. అప్పుడు గంగమ్మ దగ్గరికి వచ్చి బాధపడతాడు, చెల్లి అందరికి మంచి ప్రదేశాలు దొరికినాయి, నేను ఎక్కడ నిలబడినా అక్కడ భూమి కుంగిపోతుందంటే నేను నీకు మంచి ప్రదేశం చూపిస్తే నువ్వు నాకేమి ఇస్తావు అని అడుగుతుంది ఆమె. నీకు ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తాను నేనే దగ్గరుండి అని చెప్తాడు. అప్పుడు ఆమె కొండ మీద తీసుకుపోయి నారాయణగిరి పర్వతం మీద నిలబెడితే పర్వతం కుంగిపోదు, అట్టేగా ఉంటుంది. అక్కడే ఆ నివాసం, పర్వతం కిందనే నివాసం ఏర్పరచుకున్నాడు, ఇప్పుడు గుడి. తర్వాత అందుకని ఆయన ప్రతి సంవత్సరం కూడా కొండ మీద నుంచి గంగమ్మకు సారె, గంప, తర్వాత పట్టు చీరలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి గోవిందరాజ స్వామి గుడికి వస్తాయి. గోవిందరాజ స్వామి గుడి నుంచి ఈ గంగమ్మ వేషాలు ఆనువంశికంగా వేసే కైకాల రెడ్లు తీసుకొని గంగమ్మ ఉత్సవంలో వాటిని వాడుతారు. ఇది ఆయనకి వెంకటేశ్వర స్వామికి అంటే వెంకటేశ్వర స్వామికి గంగమ్మకు ఉండే అన్నా చెల్లెల అనుబంధం. కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా గంగమ్మ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగానే భావిస్తుంటారు ఇప్పటికి కూడా. మొన్నటి వరకు దేవస్థానం వాళ్ళే జాతర అంతా కూడా నిర్వహణ అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు రకరకాల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ వచ్చి దేవస్థానం మాత్రం ఇప్పటికీ సారే, గంప ప్రతి సంవత్సరం ఇప్పటికీ వస్తూనే ఉంది, అది వేరే విషయం. ఇది తర్వాత గంగ జాతరలో అసలు గంగమ్మ ఏ విధంగా ఆవిర్భవించింది, దీనికి చాలా కథలు ఉన్నాయి. దీన్ని ఐతిహ్యాలు అంటారు, కొంతమంది పురాగాథలు కూడా అంటారు. మైథాలజీ అంటే చరిత్రని మనము శాస్త్రీయంగా చెప్తే చారిత్రకంగా చెప్తే దాన్ని మైథాలజీ అంటే పురాణాలని చారిత్రకంగా చెప్పడాన్ని మైథాలజీ అంటారు. లేదా ఒక గుంపుకు సంబంధించిన కథల సమూహాన్ని కూడా మైథాలజీ అంటారు. అదేవిధంగా లెజెండ్స్ అనేది చిన్నవిగా ఉంటుంది. వాటిలో కూడా ఈ దేవుళ్ళకు సంబంధించి రాళ్ళు రప్పలకు సంబంధించి ఊళ్ళకు సంబంధించిన పేర్లు అన్నీ ఉంటాయి. వీటిని బట్టి మనకి తిరుపతిలో చాలా మంది చెప్పుకునే ఈ ఐతిహ్యాలను బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పురాగాథను బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే గంగమ్మ ఏ విధంగా ఆవిర్భించిందంటే ఈ తాతాచార్యులు అనే ఆయన మత ప్రచారం కోసం తాళపాక గ్రామం మీద పోతున్నప్పుడు అక్కడ ఆ రోజు ఎవరు దొరికితే మరుసటి రోజు బలిచ్చే ఆచారం. ఆ రోజు గురువు గారే తాతాచార్యులు దొరుకుతారు ఆ తాళపాక గ్రామం. అయ్యో గురువు గారిని పోగొట్టుకోవడం ఎలా బాధపడుతున్నా, ఏం పర్వాలేదు నేను బలికి సిద్ధమే అని చెప్పి ఆయన జాతర రోజు శంఖచక్ర ముద్రలన్నీ కూడా బాగా కాల్చి పెట్టుకుంటాడు. ఒకడు గంగమ్మ పూని బలి అరిచినప్పుడు ఈ శంఖచక్ర ముద్రల్ని ఆ పూనకు వచ్చిన వ్యక్తి భుజం మీద వేస్తాడు. అందుకే తాతాపచారుల ముద్ర భుజం తప్పిన వీపు తప్పదు పరిగెత్తాంట కూడా వేస్తాడు, అది మత మార్పిడి చేస్తాడు ఆయన. వెంటనే ఆ పూనకంలో ఉండే గంగమ్మ బాలిక రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు గురువు గారు ఈమెను భరించడం మా వల్ల కాదు, మీతో పాటు ఈమెను తీసుకుపోండి అని చెప్తే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో కర్ణాల వీధి, బేరి వీధి మలుపులో వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు చాటు మండపం ఉంది అక్కడ. అప్పుడు ఆ పాప చిన్న బిడ్డ ఏడుస్తుంటే పక్కన అవిలాల గ్రామంలో పెద్దిరెడ్డి అనే ఒక ఆయన ఉంటాడు. చుట్టుపక్కల గ్రామాలకంతా కూడా ఆయన పెద్ద అధికారి. ఆయన ఏదో పని మీద తిరుపతికి వచ్చినప్పుడు ఈ పాప ఏడుస్తుంటే అయ్యో ఈ పాప ఏడుస్తుంది ఎవరు అనేసి అప్పుడు చిన్నదిగా తిరుపతి ప్రతి ఇల్లు తిరిగి అడుగుతాడు. మా పాప కాదు పాప కాదు అంటారు. ఇంకా పొద్దుపోతా ఉంటే అయ్యో ఈ పాపని ఇక్కడ వదిలేయడం శ్రేయస్కరం కాదని అప్పుడు ఆయనకు ఒక ఆలోచన, నాకు బిడ్డలు లేరు కదా ఈ అమ్మాయినే చాక్కుంటానని తీసుకుని చాక్కుంటాడు. ఈ గంగమ్మ ఈ పెద్దిరెడ్డి తీర్పుల్లో అన్నింటిలో కూడా ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఈమె గొప్ప తీర్పులు ఇచ్చేది. గంగమ్మ పెద్ద శక్తి స్వరూపంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా రారా గంగమ్మది తేల్చుకుంటాం, గంగమ్మ ఏం చెప్తే అది వింటామని అనేవాడు. ఆ విధంగా గంగమ్మకు పెద్ద శక్తివంతురాలుగా పేరు వచ్చేస్తుంది చుట్టుపక్కల. ఒకరోజు ఆమె తన స్నేహితురాళ్ళతో స్నానం చేస్తుంటుంది బాయిగట్టు మీద. అప్పుడు తిరుపతిని పాలయ్య గారు ఏరేవాడు. వాడి పరివారంతో కూడా వెళ్తూ గంగమ్మ అందాన్ని చూసి మోహిస్తారు. అప్పటికే పాలయ్య గారు వాడు చాలా దుర్మార్గుడని గంగమ్మ విని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్త్రీ రజస్వలైనాక లేదా పెళ్లికి ముందు వాటితో గడపాలనే ఆచారం ఆ రోజులు ఉండేది. వీడిని ఎట్టైనా చంపాలని గంగమ్మ అనుకుంటా ఉంటుంది. వీడే పాలయ్య గారిని తన స్నేహితురాలను చెప్తే వెంటనే ఆమె కత్తి తీసుకొని వాడు వెంట పరిగెత్తుంది. అప్పుడు పరివారానికి కూడా తెలుసు గంగమ్మ మహిమలు. అయ్యో ప్రభు ఈమె గంగమ్మ ఈమె దొరికితే మిమ్మల్ని చంపేస్తుందని చెప్తే వాడి మీద దాక్కుంటాడు. అప్పుడు ఆమె రోజుకు ఒక వేషం వేసుకొని బండ బుతులు తిడుతుంది. మొదటి రోజు బైరాగ వేషం వేసుకొని బండ బుతులు తింటుంది. అది ఒక రోజు పిల్లకాయలకి తిట్లు, ముందు రోజు తిట్లు, వెనక రోజు తిట్లు, మొదటి 3 రోజులు బండ బుతులు తిడతారు. కానీ పిల్లకాయలకి ఇప్పుడు ఇక్కడ ఏ వేషాలు వేసేవాళ్ళకి ఏం తెలియడం లేదు. ఎవరో తిట్టినా కూడా 3వ రోజు తిట్లు, 2వ రోజు తిట్లు, మొదటి రోజు ఇట్లా తిట్లు. అంటే సిలబస్ ఒక రకంగా మారిపోయిందని మనం చెప్పచ్చు. కానీ ఇవన్నీ మేము చిన్నప్పుడు వేషాలు వేసి మేము ప్రొఫెసర్లు అయినా మేము యూనివర్సిటీ కాలేజ్
కాలేజ్కి వైస్ ప్రిన్సిపాల్, నేను స్టేట్ ఆఫీసర్, తెలుగు అకాడమీకి నేను స్టేట్ డివైడర్ వ్యవస్థాపక డైరెక్టర్ అయినా కూడా మేము వేషాలు వేయడం అనేది మా సంస్కృతిలో సంప్రదాయంలో భాగంగా మేము ఇప్పటికి కూడా గంగమ్మని వేషధారంతో దర్శించుకుంటాము. మా చిన్నప్పుడు బండబూతులు తిట్టాము. ఎందుకంటే మా ఇళ్లలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మేమంతా గుంపులుగా పోయేటప్పుడు, చిన్నపిల్లలంతా కూడా గుంపులుగా పోయేటప్పుడు బండబూతులు తిట్టాలి, తిట్టకపోతే గంగమ్మ కోపం రా అనేవాళ్ళు. అందుకని దారిలో అసలు కొంతమంది మేము అలిసి సొలిసి పోతుంటాం, ఎండాకాలం కదా, మేము భలే కష్టంగా ఉండేది. అప్పుడు ఆడవాళ్ళు అడిగి రే నా బట్టలరా తిట్టండి రా అని తిట్టి మరి అడిగి తిట్టించుకొని పోతారు. అదొక మంచిదని భావన ఇక్కడ ఉండేది. అంటే గంగమ్మ మొదటి రోజు బైరాగ వేషం ఒక రకమైన తిట్లు తిడుతుంది, అయినా పాలే గారు బయటికి రాడు. రెండో రోజు బండ వేషం అంటే ఒళ్ళంతా ఎర్రగా, బైరాగ వేషం తెల్లగా పూసుకుంటుంది. రెండో రోజు ఎర్రగా పూసుకొని బండ వేషం వేస్తుంది, బండ బూతులు తిడుతుంది, రాడు. మూడో రోజు తోటి వేషం నల్లగా పూసుకొని ఆ రోజంతా కూడా తిరుగుతుంది, బండ బూతులు తిడుతుంది, వాడు బయటికి రాడు. తర్వాత నాలుగో రోజు దొర వేషం వేసుకొస్తుంది. దొరకు పాలే గారు సామంతుడు అవ్వడం వల్ల వెంటనే పాలే గారు బయటకు వస్తాడు. అప్పుడు వాడిని సంహరించి పాలే గారి భార్యకి మరుసటి రోజు అంటే ఆదివారం ఆమె విశ్వరూపం అంటే మాతంగి వేషంలో విశ్వరూపం చూపిస్తుంది. తర్వాత పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మలు ఇద్దరు ప్రతిగా సున్నపు కుండలు వచ్చే ఊరి ప్రజలకంతా ఇక్కడ దర్శనాలు ఇస్తారు. తమాషా అంటే మనం మామూలుగా శిష్య దేవత దగ్గరికి మనం వెళ్తాం, కానీ జానపద దేవతలే ఫోక్ డైటీసే మన దగ్గరికి ప్రజల దగ్గరికి వస్తారు. అంటే మనుషుల రూపంలో దేవత గంగమ్మ ప్రజల్లోకి రావడం ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనకు బూతులు తిట్టడానికి ఒక కారణం దేవుడు సృష్టికర్త అనే ఒక భావన ఉండేది. ఇప్పుడు గుడిమల ఉంది, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో లింగాన్ని ప్రతిష్ఠించారు, 1వ శతాబ్దంలో గుడిని నిర్మించారు. ఇప్పుడు కూడా గుడిమలంలో మన డోలరైట్ 1000 సెంటీగ్రేడ్ల వేడిలో పైనుంచి వచ్చిన గ్రహశకలం ఉంది, అది చాలా కోట్ల ఖరీదైంది. కాబట్టి ఆ రాయి ఎట్టుంటుంది, ఆ శిల్పం ఎట్టుంటుందంటే ఒక పురుష మర్మాంగం మీద పరసును కట్టుకుని ఆయన కూడా న్యూడ్గా ఉంటాడు, నగ్నంగా ఉంటాడు, ఒక పొట్టేలను లేదా జింకను పెట్టుకుంటాడు. కాబట్టి పరశురామేశ్వరుడు ఆలయం అని పేరు వచ్చింది దానికి. అది కూడా చూస్తే అది మన నగ్నంగా ఉండే బొమ్మల్ని మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు గాడ్ ఈజ్ ఏ క్రియేటర్, దేవుడు సృష్టికర్తకి ఏమి ఇష్టం, సృష్టించే పనులు అంటే బూతు పనులు ఎప్పుడు చేయలేం కాబట్టి బూతులు పాడతారు, బూతులు ఎప్పుడు పాడలేం కాబట్టి బూతులు తిడతారు. ఈ విధంగా మనకు బూతులు తిట్టే ఆచారం మనకు వచ్చింది. మనకు ఇంకా చెప్పాలంటే అశ్వమేధం మన ప్రాచీన కాలంలో చూస్తే అది కూడా ఒక భూత ఆచారమే. అశ్వమేధం అంటే ఒక చావిట్లో రాని వారిని చుట్టూ పరివారం అంతా ఉంటారు, చెలికత్తలు ఉంటారు, ఫ్రీస్ట్ ఉంటాడు, పూజారి ఉంటాడు. గుర్రం అంతా తిరిగి వచ్చినాక గుర్రం సంహరించి గుర్రంతో రాని వారికి సంభోగ క్రియ చేసినట్టు చేస్తారు. అప్పుడు బండ బూతులు తిడతారు. ఇంతెందుకు పూరిలో కూడా కృష్ణుడు బలరాముడు సుభద్ర రథాలు ఆగిపోతే బండ బూతులు తిడతారు, తిట్టని వాడిని పాపాత్మలు చూస్తారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే మన భారతదేశంలో అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక కేంద్రాలు పూరి, తిరుపతిరే అని మనం చెప్పుకోక తప్పదు. ఇప్పుడు కూడా పూరిలో బూతులు తిడతారు రథాలు ఆగిపోతే, తిరుపతిలోనూ కూడా బూత్ ఆచారాలు మొదటి 3 రోజులు మనం చూడొచ్చు. కాబట్టి ఇట్లా బలి విధానాలు కూడా చాలా వచ్చింది. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు బలులు ఆపేవాళ్ళు అంటున్నారు. అది ఇతర మతాల్లో పోయేసి బలులు ఆపమనండి, ఆపలేరు. కానీ హిందూ మతంలో ఒక ఇదేమంటే ప్రతి హిందువు చాలా గొప్పోడైపోవాలనేసి బలులు ఆపాలంటున్నారు. అది అయ్యే పని కాదు. మతం అనేది చాలా సున్నితమైంది, దాంట్లో ఏళ్ళు పెట్టకూడదు ఎవరు కానీ కూడా. ఎవరు సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ మతాలని ఒక మతంలో ఉండే ఆచారాలను రూపుమాపాలని ఈ మధ్య మొన్న ప్రభుత్వానికి ఒక ఉత్తరం కూడా రావడం జరిగింది. ఇవి ప్రజలు దీన్ని వాళ్ళు ఒప్పుకోరు. అంటే చికెన్ మటన్ తినేటప్పుడు బహిరంగ బలులు అంటే మిగతా మతాల్లో కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆపండి. అది లేదు, హిందూ మతం ఒకటి దొరికింది అందరికీ. కానీ ఇవి ఎవరి వల్ల కాదు. మేము కూడా చిన్నప్పుడు చూస్తున్నాం బలులు ఆపాలని. అది ఆగే తతంగం ఎక్కడ పల్లెల్లో కానీ మన చిత్తూరు జిల్లా అంతటా జాతరలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ 7 రోజులు చేస్తారు, రాయలసీమ అంతటా జరుగుతాయి. ఇక్కడ మాత్రం 7 రోజులు ఒక వైవిధ్యమైన వేషాలన్నీ కూడా వేసుకుంటారు, రకరకాల వేషాలతో. వాళ్ళ చప్పరాలనేసి ఒక పెద్ద గోపురం ఆకారాన్ని తీసుకొని నెత్తిని పెట్టుకొని దాన్ని లాకలు అంటారు, వెదురు దెబ్బలు 25 వెనకాల 25 100 దెబ్బలు కుట్టుకొని వాళ్ళు చప్పరాలు వేస్తారు. ఆ పలకల అంటే ఈ డప్పుకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. చాలా
చాలా కనువిందుగా ఉంటుంది చూడడానికి. అలాంటి చపరాలు ఒకప్పట్లో 100 కొద్ది ఉండే చపరాలు ఇప్పుడు 1, 2, 3కు వచ్చేసాయి. అసలు ఒకటి కూడా లేదేమో అనిపిస్తుంది నాకు. ఆ విధంగా మాకన్నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి, కనీసం ఒక 50, 60, 100 ఉన్నాయి. మెల్లి కనుమరుగు. ఇలాంటి వాటిని రాజకీయ నాయకులు డివిజన్ ఒకటి లెక్కన సపరం వేస్తే ఒక 50 సపరం వస్తుంది. నెక్స్ట్ తరాల వాళ్ళకి చపరం అంటే తెలుస్తుంది. కానీ ఈ విషయంలో దాసరి ఒక సినిమాలో చపరాలు పెట్టాడు. మళ్ళీ పుష్ప 2లో కూడా చపరాలు వెనకాల నేపథ్యంలో కనిపిస్తాయి మనకు. నేను రాసిన తిరుపతి గంగ జాతర ఆధారంగా నా పుస్తకంలో ఉండే పాటే పుష్ప 2లో జాతర పాటగా చంద్రబోస్ రాసుకోవడం జరిగింది. దాన్ని అనుమతి తీసుకున్నాను, అది వేరే. సినిమాలో కూడా నా పేరు టైటిల్లో ప్రత్యేక కృతజ్ఞతలు, స్పెషల్ థ్యాంక్స్లో కూడా వేయడం జరిగింది, అది వేరే విషయం. అయితే తమిళనాడు గవర్నమెంట్ మాత్రం నేను రాసిన తిరుపతి గంగ జాతరని 10వ తరగతిలో లెసన్గా పెట్టడం జరిగింది. ఎందుకు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన జాతర అంటే గౌరవం లేదో లేకపోతే ఏమన్నా తెలియదు. పక్కనే తమిళనాడు రాష్ట్రం ప్రభుత్వం గుర్తించి తిరుపతి గంగ జాతరని వాళ్ళు పాఠ్యాంశంగా పెట్టారంటే తెలుగు వాచకంలో వాళ్ళు నిజంగా తమిళనాడు గవర్నమెంట్ని మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లా ఈ రకంగా మనం చూస్తే మగవాళ్ళు ఆడవేషాలు వేసుకుంటారు. ఎందుకు వేస్తారంటే గంగమ్మ స్త్రీ రూపంలో దర్శించుకుంటే వరాలు ఇస్తుందనే ఉద్దేశంతో వేస్తారు. అదేవిధంగా అనేక వేషాలు తమ బిడ్డలు రాముడి వేషంలో, కృష్ణుడి వేషంలో ఎలా ఉండాలో చూసుకునే వాళ్ళు వాళ్ళ బిడ్డలకి వేస్తారు. అదేవిధంగా కొంతమంది దుర్యోధనుడు, భీముడు ఎట్లా ఉండాలని చూసుకునే వాళ్ళు ఆ రోజు అందరికీ వేషాలు వేసుకొని వాళ్ళు మానసికమైన ఆనందాన్ని అంతా కూడా పొందడం, తిరుపతి పురవీధుల్లో తిరగడం, ఇది చాలా ఒక గొప్ప కళాత్మకంగా ఈ 7 రోజులు తిరుపతిలో మనం చూడొచ్చు. ఈ విధంగా మనకు వేషాలు వేయడం, బూతులు తిట్టడం, కళ్ళు సారాన్ని సాగ్గా పోయడం, తర్వాత ఇట్లా జాతర అనేక కళారూపాలు ఉన్నాయి. ఒకప్పట్లో అయితే ఎన్ని కళారూపాలు ఉండేదో గంగ జాతర కళారూపాలు. నిమ్మకాయలు, టెంకాయలు కుట్టుకోవడం, అదేవిధంగా వేప చీరలు కట్టుకోవడం. అంటే గంగమ్మకు ఆ విధంగా స్త్రీలు వేప చీర, ఒంటి మీద వస్త్రమే ఉండదు, వేపాకు చుట్టుకొని దేవతను దర్శించుకున్నాక తర్వాత బట్టలు మార్చుకుంటారు. ఇలాంటివి 1000 కళ్ళ దుట్ట, గంగమ్మ 1000 కళ్ళ దేవతని భావించి 1000 కళ్ళ దుట్టని తీసుకొని గంగమ్మకు సమర్పిస్తారు. అదేవిధంగా ఇంకా అనేక రకాలైన కళారూపాలన్నీ కూడా పులి వేషాలని, నక్కలోల వేషమని, పౌరాణిక వేషాలు, చారిత్రక వేషాలు, సాంఘిక వేషాలు, దయ్యాలు, భూతాలు, పోలీసు వాళ్ళు, ఇట్లా రకరకాల వేషాలు, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ పౌరాణిక వేషాలు, ఇట్లా అనేక వేషాలు. దార్శిక పంతుల వేషం కానీ, తర్వాత సుంకోజి కొండడు వేషం కానీ, అంటే కృష్ణుడికి సంబంధించి ఆయన పన్ను వసూలు చేసేది అనమాట. శంకరకొండడు వేషం. అదేవిధంగా ఇంకా అనేక వేషాలు చెప్పుకుంటూ పోతే సతారం అని కానీ, గడకొయ్యాట, తర్వాత చిన్న కాళ్ళు మెరిగాళ్ళ ఆట, చిన్న కాళ్ళు పెట్టుకొని ఎక్కడం, గడకొయ్య అంటే ఒక కొయ్యి మీద పెట్టుకొని నడుస్తూ పోవడం. ఇట్లా చెప్పుకుంటే అసలు పులి వేషాలు అయితే చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి. ఇలాంటి కళారూపాలతో తిరుపతి అంతా కూడా ఈ వారం రోజుల పాటు హోరెత్తిపోతుంటుంది. 7 రోజులు ఎందుకు పెట్టారు సార్? 7 రోజుల్లో ఎందుకు ఇది? అంటే గంగమ్మ జాతర అనేది ఒక కన్నుల పండుగ చేసుకోవాలని ఆనాటి నుంచి పూర్వీకుల నుంచి కూడా ఒక బంధువులంతా కూడా ఆహ్వానించడం. ఇక్కడ అంబల్లో పోస్తారు. అంబల్ అనేది చాలా ఎండకు చాలా చలవైంది. అంటే సంగటి అనేది మా రాయలసీమలో చాలా ఫేమస్. రాగి సంగటి కావచ్చు, జొన్న సంగటి కావచ్చు. అన్నం ఉడకబెట్టి దాంట్లో రాగి పిండి వేసి దాన్ని ఉడకబెట్టి బాగా కొయ్య గరిటితో తిప్పి దాన్ని ముద్దలుగా తయారు చేసి తర్వాత దాన్ని బాగా కలిపి పెరుగు, ఎర్రగడ్డలు వేసి చేస్తారు. ఇవన్నీ దారిలో వచ్చిపోయే వాళ్ళకంతా కూడా కడుపు నిండా పోస్తారు. అంటే ఎవరు ముక్కు మొహం తినే వాళ్ళు కూడా పోస్తారు. ఆ రోజు ఎవరు పస్తు అనేది ఉండదు. అదే కాకుండా బంధుమిత్రులంతా పిలుస్తారు కాబట్టి ఆ వారం రోజుల పాటు లోపల వాళ్ళు బయటకు పోకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు. తిరుపతిని అష్టదిగ్బంధనం చేస్తారు. 8 పక్కల దిగ్బంధనం చేస్తారు. ఎవరు కానీ బయట పోకూడదు. జాతర ఉంటే పెళ్ళిళ్ళు కూడా జరగదు ఇక్కడ. ఈ మధ్య బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ మాకు తెలిసి జాతర ఉంటే ఒక గంగమ్మని పూజించడం తప్ప వేరే కార్యం, శుభకార్యం కానీ దినాలు లాంటివి, అంటే దశదిన కర్మలు లాంటివి ఏమి జాతరలో పెట్టుకోరు. అంత భయభక్తులతో, నియమ నిష్టలతో గంగమ్మని పూజించి ఆమెని సాగనంపుతారు. ఆ 13వ తేదీ ఇప్పుడు వచ్చే 7వ రోజు రాత్రి గంగమ్మ విశ్వరూపాన్ని మట్టితో తయారు చేస్తారు.
చేస్తారు, పెద్ద బొమ్మను తయారు చేస్తారు. తర్వాత దాన్ని బంకమట్టి కసు మొట్టమొదటి పెద్ద కొయ్యి నాటేవాళ్ళు. ఇప్పుడు బండ వచ్చేసింది స్తంభం లాగా. అప్పుడు వేప కొయ్యి తీసుకొచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు ప్రతి సంవత్సరం పోయి చిగురు వాటి తీసుకుని కటాల్లో కొట్టుకొని పెట్టేవాళ్ళు. తర్వాత దానికంతా కూడా కసు వెంట్రుకలు దారమ్మ చుట్టి ఆ బొమ్మల బంకమట్టితో గంగమ్మ బొమ్మను తయారు చేసి తర్వాత జుట్టంతా పెట్టి అన్ని కులాలలో పాల్గొంటారు దీంట్లో. తర్వాత చివరిలో తెరగట్టి ఆమె కళ్ళుని ఆమెను పెట్టినప్పుడు ఆమెకి ఉగ్రరూపం వస్తుంది. అప్పుడు తెర తీసినప్పుడు కుమ్మం అట్నే పోస్తారు. ఈ ఆచారం ఇప్పుడు కూడా కొండ మీద దేవుడిని కూడా శక్తిగా భావిస్తారు. బాల అంటే శక్తి, జీ అంటే గౌరవ సూచకం. ఇప్పుడు కూడా కొండ మీద ప్రతి గురువారము స్వామివారికి పావడ కడతారు. తిరుపావడ అంటారు దీన్ని. తిరు అంటే గౌరవ సూచకం, పావడ. అప్పుడు కూడా తెర తీస్తానే కుమ్మం పోసింటారు దేవుడి ముందు, గరుడాల వారి ముందు ఒక చిత్తాన్నం అంతా పోసి పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా మన సంస్కృతిలో రకరకాల ఆలోచిస్తూ ఎన్నో 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 గొప్ప విషయాలన్నీ మనకు తెలుస్తుంది. ఒకప్పట్లో ప్రెస్ తిరుపతికి వచ్చినప్పుడు 30 ఏళ్లకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చిన విలేకరులంతా అనాగరికంగా సాగుతున్న తిరుపతి గంగ జాతర అనేవాళ్ళు. తర్వాత నాకు బాధ అనిపించి ఇక్కడ పుట్టి పెరిగినాము, నేను బుద్ధులు తిట్టినవాడిని, మేము వేషాలు వేసిన వాళ్ళమే, మా కల్చర్ని ఎందుకు వీళ్ళకి అవమానకరంగా మాట్లాడుతున్నారే, యాత్రికులు ఎంత వస్తున్నారు, వాళ్ళు బుద్ధులు తిట్టున్నారు, వాళ్ళకి బలి విసుగొస్తూ ఉంది, దేవస్థానం చర్యలు తీసుకోవాలని రాశారు. అప్పుడు నేను చిన్న చిన్న ఆర్టికల్ రాసిన, వ్యాసాలు రాసినా కూడా పుస్తకం రాయాలని పుస్తకం రాశాక నా పుస్తకం వచ్చినప్పటి నుంచి నాగరికతకు ప్రతీక తిరుపతి గంగ జాతర అనడం మొదలుపెట్టారు. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎవరు అనాగరికం అనేది లేదు. మన సంస్కృతి ఇవన్నీ సంప్రదాయాలు మొదటి నుంచి ఎట్టుంది చెప్పిన. అశ్వమేధం కూడా ఇట్లాంటిదే. అంతకుముందు నరమేధం ఉంది, అది రాజులకు ఇష్టపడక అశ్వమేధాన్ని పెట్టారు. అంటే పవిత్రమైన సంతానం కోసం ఆ కలయిక. మనకు లౌక సినిమాలో చూపించిన అశ్వమేధం కాదు, ఇది వేరే. కాబట్టి శ్రీనాథుడు కూడా అశ్వమేధం గురించి చెప్పడం జరిగింది శృంగార నైషధంలో. కాబట్టి ఇవన్నీ కూడా మన సంస్కృతి చాలా ఉన్నతమైంది. ఎక్కడా లేని విధంగా మన సంస్కృతి ఇంకా కూడా కొనసాగుతుండడం మనం గర్వించదగ్గ విషయం. అల్టిమేట్గా ఈ తిరుపతి గంగ జాతర ఈ సమాజంలో దేనిని సూచిస్తుంది, దేనిని తెలియజేస్తుంది? ఒక రకంగా సత్యభామ, నరకాసురుడు పరమ దుర్మార్గుడు. నరకాసురుడిని సత్యభామ సంహరించింది. కృష్ణుడు మూసిపోతే దీపావళి చేసుకోవాలి. అంత దుర్మార్గుడు చచ్చిపోయాడు కాబట్టి మనం దీపావళి చేసుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతిని ఒక దుర్మార్గుడైన పాలే గారు అమ్మాయిని చెరబడుతుంటే ఆయన సంహరించింది కాబట్టి తిరుపతి ప్రజలు కూడా ఆ సంతోషానికి ప్రతీకగా జాతం చేసుకుంటున్నారు. అంటే ఒక దుర్మార్గుల్ని, అంటే దుర్మార్గులు ఎప్పుడు కూడా భూమి మీద ఉండకూడదు, ఉండరు. ఎప్పుడు ధర్మమే జయిస్తుంది. కాబట్టి పాప పనులు చేయకూడదు అనేది ఒక సందేశంగా చెప్పచ్చు. అంటే మంచిగా ఉండాలా, ఇట్లా దుర్మార్గంగా ఉండకూడదు. ఉంటే గంగమ్మ లాంటి వాళ్ళు వస్తారు, సంహరిస్తారు. సత్యభామ లాంటి వాళ్ళు వస్తారు, సంహరిస్తారు. అక్కడ దీపావళి, ఇక్కడ జాతర, ఈ రెండు కూడా సింబాలిక్గా అలాంటిదని నా భావన. అంటే ఈ జాతరలో బంధుమిత్రులంతా కలుస్తాము. ఇక్కడ జాతి కులం పట్టింపులు లేవు. బొమ్మ తయారు చేసేటప్పుడు అన్ని కులాల వాళ్ళు పాల్గొంటారు. అన్ని కులాల వాళ్ళు కూడా ఒక మట్టి బిస్కే వాళ్ళు ఒక కులం వాళ్ళు అయితే, వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు ఒక కులం వాళ్ళు అయితే, బొమ్మ తయారు చేసేవాళ్ళు ఒక కులం అయితే, ఆ కసు వెంట్రుకలు చూసేవాళ్ళు ఒక కులం అయితే, దళితుల నుంచి అగ్ర కులాల వరకు ఈ జాతరలో పాలు పంచుకోవడం మనం చూడొచ్చు. అందరూ గంగమ్మకి సన్నిహితంగా గుళ్ళో రావడం, పోవడం, జాతర అందరిదిగా భావించడం మనం చూడొచ్చు. కాబట్టి ఇది ఒక రకంగా జాతి సమైక్యతకు ఈ జాతర నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎంత చరిత్ర ఉందో, కొండ మీద వెంకటేశ్వర స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఈ ముందని మనం చెప్పొచ్చు. కాబట్టి స్వామి వారికి శాసనాలు ఉన్నాయి. గ్రామ దేవతలు ఎప్పుడు శాసనాలు ఉండవు. మనకు శాసనాలు ఉండవు కాబట్టి నిన్నదే గంగమ్మ పోయిన వారం పెట్టినారంటే కూడా నమ్మాల్సి. కాకపోతే మనం తరతరాలు మనం చూస్తుంటాం కాబట్టి ఒక 4-5 తరాలు అనుకుంటారు. కానీ శాసనాలు ఉండవు, ఎక్కడ పుస్తకాలు ఉండవు, గ్రంథాలు ఉండవు గంగమ్మకి. అదే వెంకటేశ్వర స్వామికి అయితే 5-6 శతాబ్దాల్లో శిలప్పధికారం అనే కావ్యాన్ని, తమిళ కావ్యాన్ని ఇలంగోని యువరాజు రాశాడు. ఆయన ఆ రోజుల్లో సూర్య చంద్ర కిరణాలు ప్రసరింపబడే దేవుడు. అంటే సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడుతున్నాయి అంటే గుడి లేదప్పుడు, ఉన్నా పాడుపడిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా అవన్నీ శాసనాలు, పుస్తకాలు ఉన్నాయి. గంగమ్మకి ఎవరు పుస్తకాలు రాయలేదు, గంగమ్మ గురించి శాసనాలు లేవు. అన్నీ మనం ఊహించుకోవడం, ప్రజల్లో ఉండే ఓరల్ హిస్టరీ, మౌఖిక చరిత్రను తీసుకొని రాయడమే జరుగుతుంది, ఊహించి రాయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కారణాలు కొన్ని చూసి తిరుపతి గంగ జాతర పుస్తకాన్ని రాశాను. అదేవిధంగా
ద్రవిడ యూనివర్సిటీ వాళ్ళు గంగమ్మ జాతరని ఒక 150 పేజీల పుస్తకం వేస్తారు, దాంట్లో ఫోటోలు ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు నిన్నే ఫస్ట్ కాపీ ఒకటి వచ్చింది ఇంగ్లీష్లో, ద ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ గంగా జాతర ఇన్ తిరుపతి అని ఒకటి రాశాను. అంటే ఈ పుస్తకాన్ని కొంచెం ఎలాబరేటెడ్గా మళ్ళీ రాయడం జరిగింది. దాదాపు 300 పేజీలు వచ్చింది. ఫస్ట్ కాపీ నేను రెడీ అయింది, ఇంకా ప్రశ్నించి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే దేశ విదేశాల్లో అంతా కూడా ఈ గంగా జాతర చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇది ఇంగ్లీష్లో కూడా రావాల్సిన అవసరం ఉందని అనుకుంటే దీన్ని ఎందుకో నాకు చాలా ఏళ్ళు పట్టింది. ఈ సంవత్సరం దాన్ని తీసుకురావడం జరిగింది. నేను 1995లో తిరుపతి గంగ జాతర మీద ఈ పుస్తకం రాయడం జరిగింది. దీని మ్యానుస్క్రిప్ట్ 94లో రాశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళు రామరాజు జానపద విజ్ఞాన అవార్డు అనేదాన్ని ఇస్తారు. అప్పుడు తెలంగాణ ఆంధ్రాకు రెండు కలిసి ఉండేది. అప్పుడు సంవత్సరానికి ఒక పుస్తకానికి మాత్రం బెస్ట్ బుక్ ఇస్తారు, లేకపోతే ఉత్తమ గ్రంథం, లేకపోతే ఏదో దొరకకపోతే ఇవ్వరు. అట్లా ఇది 1995లో దీనికి ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళి రామరాజు జానపద, అంటే రామరాజు అని ఆయన సౌత్ ఇండియాలో ఫస్ట్ ఆయన జానపదం మీద పీహెచ్డీ చేసిన ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం జరిగింది పుస్తకం. ఇది ఫస్ట్ ఎడిషన్ 1200 కాపీలతో వేయడం జరిగింది. ఇది అయిపోయి వస్తుంటే నెక్స్ట్ ఎడిషన్ 2000 కాపీలతో ఈ తిరుపతి గంగ జాతర ఇది మొత్తం ఫోటోలతో అన్ని కలిపి, దాంట్లో ఉండే ఫోటోలు అన్ని కలిపి ఇది రన్నింగ్ దీని పుస్తకంలోనే ఫోటోలు తేవడం జరిగింది. దాంట్లో కొంచెం కలర్ ప్లేట్స్ పెట్టినాము. ఇది అటు కాకుండా మోడర్న్గా తేవడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ మా యూనివర్సిటీలో ఫస్ట్ కంప్యూటరైజ్డ్ బుక్ ఇది. అంతకుముందు క్రెడిట్లో ప్రింట్ చేసేవాళ్ళు. నేను కూడా 36 పేజీలు క్రెడిట్లో ప్రింట్ చేస్తే మా ఫ్రెండ్ ఆదిశ్రీ అనే ఆయన, నేను కంప్యూటర్ కొన్నాను, వద్దు దీన్ని పక్కన పడేయంటే 36 పేజీలు పక్కన పడేసి క్రెడిట్లో ప్రింట్ అయింది, మళ్ళీ కంప్యూటర్తో ప్రింట్ చేయడం జరిగింది. అప్పట్లో ఇది మోడర్న్ పుస్తకం. 31 సంవత్సరాల ముందు మా యూనివర్సిటీలో ఒక మోడర్న్ గ్రంథం ఇది. తర్వాత దీన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు యూనివర్సిటీకి వచ్చి ఆవిష్కరించడం జరిగింది. తర్వాత ఇది 2000 కాపీలు సెకండ్ ఎడిషన్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గంగమ్మ గుడిలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. తర్వాత ఇది 23 ఏళ్లకు ముందు, అంటే ఫస్ట్ బుక్ వచ్చాక ద్రవిడ యూనివర్సిటీ వాళ్ళు ఇంగ్లీష్లో బ్రీఫ్గా, అంటే 140 పేజీలతో గంగమ్మ జాతర అని మొత్తం ఒక బ్రీఫ్గా ఒక పుస్తకాన్ని వేయడం జరిగింది వీళ్ళు. తర్వాత ఇది చాలామందికి ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళకి దీంట్లో కంప్లీట్గా అన్ని విషయాలు లేకపోయేసరికి కొంచెం అసంతృప్తిగా వాళ్ళు ఫీల్ అవుతుంటే కొంతమంది ఫుల్గా ఈ పుస్తకం ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్గా ఒక చాప్టర్ ఎక్స్ట్రాగా పెట్టి అప్పుడెట్టుంది దెన్ అండ్ నౌ అని కూడా పెట్టి మళ్ళా నిన్నే ఫస్ట్ కాపీ వచ్చింది. ఇంకా ఇది బయట రాలేదు ప్రెస్లోంచి. ఫస్ట్ కాపీ ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ గంగా జాతర ఇన్ తిరుపతి అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో తేవడం జరిగింది. ఇది కూడా మల్టీ కలర్లో మొత్తం 1000 కాపీలని ప్రచురించాము. ఇది గంగమ్మ మీద నేను చేసిన వర్క్స్. ఇదే కాకుండా చిన్న పుస్తకం బూతు ఆచారాన్ని కూడా ఒక పుస్తకం వేశాను. ఇట్లా నేను ఒక 4-5 పుస్తకాలని నా వంతు, నేను తిరుపతిలో పుట్టి పెరిగిన దానికి నాకు తిరుపతి జన్మనిచ్చింది కాబట్టి నాకు నా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్నారు. పుట్టిన ఊరు స్వర్గం కన్నా గొప్పదని. అందుకని నా ఊరు గురించి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారనే ఉద్దేశంతో దాదాపు 31 సంవత్సరాల ముందు నుంచి ఈ గంగమ్మ జాతర గురించి నేను వర్క్ చేస్తున్నాను. చైనాలో కూడా వెంజో యూనివర్సిటీ అని గవర్నమెంట్ ఆఫ్ చైనా యూనివర్సిటీ ఒకటి ఉంది. దాంట్లో గంగ జాతర మీదనే నేను పేపర్ కూడా చైనాకి వెళ్ళి అక్కడ పేపర్ పరిశోధన పత్రం సమర్పించడం జరిగింది. ఇట్లా నా వంతు నేను సైతం ఏదో నేను చేయాల్సినంత నేను చేశాననే సంతృప్తి నాకు ఉంది.